దేశంలో బీజేపీ మతోన్మాదం పెరిగిపోతుందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. మతం అనేది వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి, కానీ మతాలను అడ్డం పెట్టుకుని తన మతమే గొప్ప అని ఇతర మతాలను ద్వేషించడం మతోన్మాదం చేయటమేనన్నారు. దానిని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సిపిఎం మాజీ ఎమ్మెల్యే మస్కు నరసింహ వర్ధంతి సభకు హాజరైన తమ్మినేని 370 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాబోయే కాలంలో మతతత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళందరి హక్కుల కోసం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల్లో ప్రారంభం నుండి ఆయన ఎలా పార్టీ జీవితంలోకి వచ్చాడు, మసూదన్ రెడ్డి గారి కృషితో ఆ తర్వాత ఎలా ఎదిగాడు అనేక విషయాలు చూస్తున్నాం. అప్పుడు 2004లో ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం రాష్ట్రంలో 10 స్థానాల్లో మనం సిపిఎం పార్టీగా పోటీ చేశాం. ఈ 10 స్థానాల్లో 9 ఒక స్థానం పూర్వక పోటీ చేసుకోవాలి. అనంతపురం జిల్లాలో ఒకటి ఓడిపోయాం, 8 గెలిచాం. గెలిచిన దాంట్లో ఇబ్రహీంపట్నం ఉంది, నరసింహ గెలిచాడు. అక్కడ ఖమ్మంలో పోటీ చేసి నేను గెలిచాను, అందరం అసెంబ్లీ చేరాను. ఈ 9 మంది 2004 నుంచి 2009 వరకు చేసిన 5 సంవత్సరాల కృషి చాలా ముఖ్యమైనది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రారంభం నుండి ఆయన ఎలా పార్టీ జీవితంలోకి వచ్చాడు, మసూదన్ రెడ్డి గారి కృషితో ఆ తర్వాత ఎలా ఎదిగాడు అనేక విషయాలు చూస్తున్నాం. అప్పుడు 2004లో ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం రాష్ట్రంలో 10 స్థానాల్లో మనం సిపిఎం పార్టీగా పోటీ చేశాం. ఈ 10 స్థానాల్లో